60 70 సంవత్సరములు మానవ యొక్క జీవితము, అది కూడా అశాశ్వతమైనది. అధిక బలము ఉన్న ఎడల 80 సంవత్సరములు, అది కూడా ఆయాసము దుఃఖము అని దేవుని గ్రంథం చెప్పుచున్నదండి. మరొక సాదృశ్యముగా మరొక మాట దేవుని లేఖనంలో రాయబడి ఉంది. నీటి బుడగ లాంటిది, గడ్డి పువ్వు లాంటిది అని రాయబడి ఉన్నదండి. నీటి బుడగ క్షణం మాత్రమే కనిపించును, గడ్డి పువ్వు ఎంత అందమైనదైనను వైభవము కలిగినదైనను అది ఎండిపోయి రాలిపోనండి. మరి దీని తరువాత శాశ్వతమైన జీవితం మనకు ఉన్నదండి. అది దేవుడు మనకి ఇవ్వడానికి ఎంతో ఇష్టపడుతున్నాడు. ఆయన పేరు యేసుక్రీస్తు. ఆయన మనందరినీ ప్రేమించి మనం పొందుకోలేని శాశ్వత రాజ్యమును మనకిచ్చుట కొరకై తను తాను ఈ భూలోకానికి తగ్గించుకుని వచ్చి రిత్తునిగా దీనునిగా ఈ లోకముందు మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచి మనందరికీ పాపము నుండి